హాయ్ టు ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. బాగానే ఉంటారు బికాజ్ ఆఫ్ మీరు అందరూ మనోళ్ళు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే కార్లు ఎవరైనా కొనుక్కోవాలి, మాకు కార్లు కావాలి తక్కువ ధరలో అనుకున్న వాళ్ళకి ప్రాపర్ ప్లేస్ నాశనం ట్రస్ట్ కార్స్. అది మన మీరు గూగుల్ మ్యాప్లో నాశనం ట్రస్ట్ కార్స్ అని కొట్టేసి అక్కడ లొకేషన్ మెన్షన్ చేస్తుంది. చాలా తక్కువ ధరలో ఉంటాయి, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. నంబర్ కింద మెన్షన్ చేస్తే కాల్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ మీ కార్లకి ప్రాపర్ సర్వీస్, మాకు అద్భుతమైన సర్వీస్ కావాలి, సర్వీస్గా మా కారు కొత్త మళ్ళీ మారిపోవాలనుకున్న వాళ్ళకి మల్లాపూర్ గోకుల్ నగర్లో ఎస్విఎం కార్ కేర్స్ అని ఉంది. అక్కడ రాజశేఖర్ అన్న ఉంటాడు. సర్వీస్ అయితే మీరు మీ ఊహ కూడా అందదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కింద నంబర్ మెన్షన్ చేస్తే కాల్ చేయండి. అండ్ నాగరంలో స్ఫూర్తి గ్రాండ్ రెస్టారెంట్ ఉంటుంది. బిర్యానీ టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే అక్కడి నుంచే తెచ్చుకున్న బిర్యానీ. మీకు కూడా కావాలనుకుంటే ఇవన్నీ మీకు కూడా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తినండి. మీరు జొమాటో అక్కడ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లైక్ ఫంక్షన్స్ ఉన్న, బర్త్డే పార్టీస్ ఉన్న అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మన క్యాటరింగ్ ఆప్షన్ కూడా అక్కడ ఉంది. కింద లింక్ మెన్షన్ చేస్తారు, చూడండి. సో కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్ 28 డే వచ్చేసి 28, ఎపిసోడ్ వచ్చేసి 29. నాగార్జున గారు రోజు ఎలిమినేషన్ డే అనమాట. చాలా అంటే చాలా కంగారుగా అందరూ ఎవరి కాలు క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఏం చేద్దాం అనుకున్నప్పటికి అల్లి సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా మారుతుంది. మన ఇంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే మన ఇంట్లో మనం ఏంటంటే అందరం మన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటాం. కానీ బిగ్ బాస్ హౌస్లో అలా ఉండదు. అది గేమ్ అంటే గేమ్ లాగా ఆడాలి. సో ఈ వీక్ ఒక 13 మెంబర్స్లో ఒక పర్సన్ ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి అందరూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉన్నారు కదా. ఏమైపోయిందంటే నాగార్జున గారు వచ్చేసి అందరి చేతిలో స్లేట్ బోర్డ్స్ పెట్టేశాడు. ఒక స్లేట్స్ పెట్టేసి వాళ్ళకి మార్కర్స్ ఇచ్చేసి దాంట్లో పేరు రాసుకోండి, ఎవరి పేరు అయితే రబ్ చేస్తే పోదో వాళ్ళు హెల్మెట్, మిగతా వాళ్ళు సేఫ్ అని చెప్పేసి పెట్టేసింది అనమాట. ఇప్పుడు ఒకవేళ రబ్ చేసినప్పుడు నా పేరు పోయింది అనుకోండి, వాళ్ళు కాదు. సో అలా అని చెప్పేసి పెట్టేసరికి మనోళ్ళు ఎవరెవరు అంటే ఆ పొజిషన్ అంటే దివ్య, నిఖిత, ఫ్లోరా, దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ లైక్ హరీష్, సంజన, రితు, వీళ్ళందరూ పెట్టుకునేసరికి ఫస్ట్ ఏం చేసింది, మన దివ్య నిఖితకి ఇచ్చేసి స్ట్రేట్ రబ్ చేయని చెప్తే ఆమె రబ్ చేసింది. ఆమె పేరు పోలేదు. సో షీఈ్ నాట్ సేఫ్. తర్వాతకి ఫ్లోరా రబ్ చేస్తే ఆమె పేరు పోయింది, తను సేఫ్ అయింది. అంటే గేమ్ ఇక ఆమెకు టూ వీక్స్ ఎట్లాగో ఆమె ఉన్న సిచ్యువేషన్లో ఎలిమినేషన్ పొజిషన్ ఉంది కాబట్టి ఆమె లైట్ తీసుకున్నారు. దమ్ము సిజ్ వచ్చేసి నాట్ సేఫ్, పోలేదు. మాస్క్ మ్యాన్, బిస్కెట్, సంజన సేఫ్, సంజన ఎంటర్టైన్ చేస్తుంది. రితు నాట్ సేఫ్. సో ఇది ఫస్ట్ రౌండ్లో వచ్చేసి వీటిలో మెన్షన్ చేసిండు. ఇక సెకండ్కి వచ్చేసిన తర్వాతకి రాముని, సుమన్ శెట్టిని ఇద్దరిని లేపి మీ ఇద్దరు అసలు 50-50 గేమ్ ఆడుతారు, ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏం లేదు. మీ ఇద్దరు ఎవరైనా 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని లేపి వాళ్ళ గురించి మీరు ఓపెన్గా చెప్పాలి. 50-50 గేమ్ వద్దు, క్రాక్ జాక్ గేమ్లో నాకు చిరాకు లేస్తా అని చెప్పేసి నాగార్జున గారు గట్టిగా మెన్షన్ చేసేసరికి మన రాము ఫస్ట్ లేచి కుల్లే ఏం చెప్పిండంటే శ్రీజ ఇట్లా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతున్నా, బిహేవియర్ నచ్చలేదు అది ఇది అని చెప్పేసరికి నాగార్జున గారు ఏం చేసిండంటే, రామును ఓన్లీ వన్ సైడ్ చూస్తున్నావు రాము, 2 sides చూడట్లే, ఒకసారి చూడని చెప్పి ఒక క్లిప్ మెన్షన్ చేసిండు. ఆ క్లిప్లో ఏమొచ్చిందంటే శ్రీజ మన ఫ్లోరాకి ఒకసారి చెప్పింది కదా సంజన గురించి, నువ్వేమేమి పనమేవా తినిపిస్తున్నావు, ఆమె బట్టలు ఉతుకుతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని దాని నుంచి వీడియో చూపించిండు. సో నాగార్జున ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే, బాబు రాము నువ్వు ఏదైనా ఒక మాట చెప్పేసరికి అది ఇంట్లో సెకండ్ మాట వినకుండానే నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నావు, అట్లా కాదు, విను అవతలలో ఏం చెప్తున్నారో విని చెప్పు అని చెప్పేసరికి ఆయన ఓకే అని చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి సంజన గురించి చెప్పిండు. సంజన నన్ను లాస్ట్ టైం గేమ్లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అన్నది అక్కడ నేను చాలా హర్ట్ అయినా, నా స్థాయిని కించపరిచినండి, నా చాలా హర్ట్ అయినా అని చెప్పేసి రాము రాతో చెప్పేసరికి నాగార్జున గారు 1 second నన్ను వీడియో మళ్ళీ క్లిప్ చేసి, అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు చెప్తే నేర్చుకొని రా అన్నట్టు మాట్లాడిందని చెప్పేసి కన్విన్స్ చేసి ఇమాన్యుయల్ని, భరణిని వాళ్ళందరిని అడిగి ఒక ప్రాపర్ ఎగ్జామినేషన్ ఇచ్చినాడు అనమాట, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. అది కాదు నాన్న ఇది తప్పుగా అర్థం చేసుకో. అదే మన బాలయ్య డైలాగ్ ఉంటుంది, అరే రాము గారు ఎలా ఉన్నావు, అరే రాముగా ఎలా ఉన్నావు అన్న దానికి చాలా ఫరక్ ఉంటాయి కదా. సేమ్ అలానే మెన్షన్ చేసేసి వాళ్ళిద్దరిని కవర్ చేసి కూర్చోబెట్టిండు మన రామురాతోడు ఓకే అని చెప్పేసి. కొంచెం మనోడు అలా ఇక సార్ సపోర్ట్ చేయాలని చెప్పేసి కొంచెం నార్మల్గా అయిపోయాడు. ఇక దాని నుంచి చాలాసేపు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. భరణి మ్యాన్యుల్ కూడా ఏది అది తప్పు కాదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక అది చెప్పేసిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మన సుమన్ ఏం చెప్పిందంటే, భరణి అన్న సీతమ్మ ఇట్లా సినిమాల చెట్లో ప్రకాష్ రాజ్ లాగా మంచోలా ఉంటున్నాడు, గేమ్ ఒరిజినల్ ఫేస్ చూపెట్టట్లేదు, అట్లా ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పేసిండు.
ఎందుకు నచ్చలేదు అని అందరూ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. భరణి వన్స్ అపాన్ అ టైం సీరియల్ చూడండి, నా చిన్నప్పుడు చూస్తాను. సీరియల్ పేరు శ్రావణ మాసము శుక్రవారం ఏదో ఉంటుంది, స్రవంతి. హర్రర్ అంటే హర్రర్, అందులో చాలా డేంజర్. ఒకప్పుడు విలన్ అంటే భరణి, కానీ ఇప్పుడు ఇందులో ప్రకాష్ రాజ్ అయిపోయినందుకు చాలా బాధపడుతున్నాము. నేను రితు గురించి చెప్పిండు. రితు ఏమని చెప్పిండంటే, రితు ఒకప్పుడు నాతో మాట్లాడేది, ఇప్పుడు పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు, ఓన్లీ ఒక పర్సన్ తోటే మాట్లాడుతుంది, మాతో ఎందుకు మాట్లాడట్లేదు, మేము కించపడి మేము హట్ అయినామని చెప్పేసి చెప్పిండు. తీరా చూస్తే నాగార్జున గారు అట్లా ఉండొద్దు కానీ రితు అంటే, అన్నయ్య నాతో మాట్లాడట్లే, అన్నయ్యనే మాట్లాడట్లే, అన్నయ్య చెల్లిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా అని చెప్తే సిచ్యువేషన్ బట్టి చేసిన అని చెప్పి సుమన్ చెప్పిండు. సో మొత్తానికి అయితే మారిపోయింది. ఇప్పుడు మాట్లాడాలని చెప్తే ఓకే అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి. కళ్యాణ్ యాక్చువల్ చెప్పాలంటే చాలా మంచోడు, చాలా బుద్ధిమంతుడు, చాలా హార్డ్ వర్కర్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసరికి ఇది పాజిటివ్ నెగిటివ్ ఏది అని అడిగితే పాజిటివ్ నెగిటివ్లా అర్థం చేసుకోండి అని చెప్పేసి కవర్ చేసారు. తనుజ గురించి ఏం చెప్పిండంటే, సుమన్ శెట్టి ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది, ఏది అర్థం చేసుకోదు, గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది, అసలు గేమ్ మంచిగా ఆడట్లే అని చెప్పేసి చెప్పిండు. ఇక అక్కడ కట్ చేస్తే వాళ్ళని పక్క పెట్టేసి నెక్స్ట్ మన రితు సంజనాని ఇద్దరిని పిలిచిండు నాగార్జున గారు. పిలిచేసి ఏం చెప్పిండంటే, మీ ఇద్దరు గేమ్ చాలా అంటే చాలా కష్టపడి ఆడుతున్నారు కానీ గేమ్లో ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్, ప్రాపర్ రిజల్ట్ వస్తలేదు, మీ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇద్దరిని అక్కడి నుంచి లేపి ఆ పక్కనే ఉన్న రూమ్లో తీసుకెళ్ళి అక్కడ ఒక టాస్ పెట్టిండు. ఇమాన్యుయల్ని ఎంపైర్గా పెట్టేసి పెద్ద గీత మధ్యలో పెట్టి 2 షీల్డ్స్ ఇచ్చిండు. ఇద్దరు కొట్టుకోండి, ఇద్దరు పుష్ చేసుకోండి, ఎవరు బయట పడితే వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్తే రితు అయితే ఇచ్చి పడేసింది. సంజన అయితే అసలు నా వల్ల కాదురా బాబు అని చెప్పి చాలా చూసి డిసప్పాయింట్ చేసేసింది. కట్ చేస్తే తల మీద అంటే బై మిస్టేక్ తల మీద తగిలేసరికి సార్ షీఈస్ బీటింగ్ మై హెడ్ అది ఇది అని చెప్పేసరికి నా బై మిస్టేక్ గేమ్లో జరిగిందని చెప్పేసరికి ఈమెయితే గివప్ ఇచ్చేసింది సంజన. రితు గెలిచింది. మన వాళ్ళు విజయవంతంగా గేమ్ గెలిచారు అని చెప్పేసి వెనకలకు వచ్చేసరికి మన ఎవరు రితు అయితే గెలిచింది, సంజన అయితే గివప్ ఇచ్చేసింది. తర్వాతకి దమ్ము శ్రీజని దివ్యానికితని ఇద్దరు లేపింది. దివ్యానికిత ఏమో 6 feet ఉంటుంది, దమ్ము శ్రీజన్ ఏమో కొంచెం హైట్ అంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా. వాళ్ళిద్దరిని పిలిచేసి ఏం చెప్పిందంటే, మీరు మిమిక్రీ లైక్ ఇమిటేట్ చేయాలి, రూమ్లో ఎవరన్నా ఒక 2-3 ఇమిటేట్ చేయాలని చెప్తే దమ్ము శ్రీజ ఏం చేసిందంటే సుమన్ శెట్టి మెల్లో వేసుకొని నా యాప్ ఒక రూమ్లో యాపిల్ బనానా ఇవన్నీ తినేస్తే వచ్చి నన్ను చూసినావు, నాకు అక్కడ నచ్చలేదు, నేను హట్ అయ్యాను అని చెప్పేసిండు. మళ్ళీ ఒకసారి మన కళ్యాణ్ కూడా బాబాయ్ నువ్వు నన్ను లోపల రానిలే బాబాయ్ అది ఇది అని చెప్పేసి చేసిండు, నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తే సుమన్ శెట్టి నేను 100 marks ఇయ్యాను సార్, 0 marks ఇస్తాను, అలా ఇమిటేట్ చేయలేకపోయింది అని చెప్పిండు. దివ్యానికి తనేమో రితులాగా ఏంటంటే, రితు ఇట్లా డల్లుకుండి ఏ పవన్ తిన్నావా ఏం చేస్తున్నావు, నాకు ఆకలిస్తుంది అన్నం తినిపి అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పి లైక్ ఇమిటేట్ చేస్తగా అలా చేసిండు. దివ్యానికి దమ్ము శ్రీజన్ ఏమో పవన్ లాగా చేసింది. ఏం చేసింది దమ్ము శ్రీజ, నువ్వు అది అన్నం తినబెట్టాలా లేకపోతే క్రీమ్ రబ్ చేయాలా, కాలుకి దెబ్బ తగిలింది అది జరిగింది అని ఓవర్ సేఫ్గా చూసుకుంటాడు కాబట్టి దాని గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈమెనేమో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. దమ్ము శ్రీజ హైలైట్ చేసింది పవన్ గురించి, ఏమని అన్నీ చేస్తాడు సార్, ఒకప్పుడు ఫస్ట్ వీక్లోనేమో అందరినీ జాగ్రత్తగా చూసుకునేవాడు, ఇప్పుడు వచ్చేసి ఎవరిని ఏం చూడట్లేదు, ఒక్క అమ్మాయినే చూస్తున్నాడు అని చెప్పేసి చెప్పింది. దివ్యానికితో వచ్చేసి భరణి గురించి, ఎంతసేపు అద్దంలో చూసుకుంటాడు సార్, ఆ అద్దంలో చూసుకోవడము ఒకటి, వాళ్ళ ఆమె ఒక్క అమ్మాయితోటే మాట్లాడము, ఇంకోళ్ళతో ఉండడు, ఎంత ఫన్నీగా ఉన్నా ఏమున్నా కానీ ఎక్కువ మిర్రర్ చూసుకుంటాడని చెప్పేసి మెన్షన్ చేసింది. సో అక్కడితో ఆ గేమ్ అయిపోయిన తర్వాతకి భరణిని తనుజాన్ని తెలిసి వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు. ఇద్దరికి ఒక హ్యామర్ ఇచ్చి అప్పుడు మీ ఇద్దరు నానా అని చెప్పి ఆమె తిరుగుతూ ఉంటుంది, నువ్వేమో నాన్న అని చెప్పి ఇద్దరు టైంపాస్ చేస్తా, గేమ్ మంచిగా ఆడట్లేదు. మీ ఇద్దరు ఏం చేస్తారంటే, ఆమెకు నచ్చిన 3 items, నీకు నచ్చిన 3 items, అపోజిట్ 3 items తీసుకొచ్చి బ్రేక్ చేయాలని చెప్పేసి చెప్పిండు. ఇక భరణి తట్టుకోలేక వెళ్ళి ఒక మానిటైజేషన్, ఒక లిప్స్టిక్, తనుజది ఒక పర్ఫ్యూమ్ తీసుకొచ్చి తనకి నా పర్ఫ్యూమ్ అంటే ఇష్టం, నా పర్ఫ్యూమే నాన్న నీ పర్ఫ్యూమ్ వాడతా అని చెప్పి వాడుతున్నది, మానిటైజేషన్ కూడా ఇష్టం అని చెప్పి మానిటైజేషన్ లిక్విడ్ మొత్తం కింద పడేస్తాడు, లిప్స్టిక్ వచ్చేసి బద్దలు కొట్టేస్తాడు. తనుజ ఏం చేస్తా అంటే వెళ్ళేసి మా నాన్నకి టాబ్లెట్స్ అంటే ఇష్టం, ప్రోటీన్ అంటే ఇష్టం, అండ్ ఇంకోటి ఏంటి మన క్రీమ్, దెబ్బల్లో ఒక క్రీమ్, దెబ్బలు క్రీమ్, ఇవన్నీ ఇష్టం, అవన్నీ నేను సాక్రిఫైస్ చేస్తున్నా, టాబ్లెట్స్ కూడా సాక్రిఫైస్ చేస్తున్నాను. ఆమె పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చారు కాబట్టి ఇమాన్యుయల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, లేదు సార్ వాళ్ళు ఇద్దరు చాలా బాగుంటుంది, తండ్రి కూతుర్లా బాండేషన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి మన ఎవరు దివ్య, శ్రీజ, రితుకి ముగ్గురికి ఒక బాక్స్ ఇచ్చేస్తాడు, కోన్ షేప్లో ఉన్నది ఒకటి ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే లోపల ఏదైతే సైడ్కి స్టిక్స్ ఉంటాయి,
ఆ 6 ఎవరు ఉన్నారో వాళ్ళు సేఫ్ అనమాట, లేని వాళ్ళు నాట్ సేఫ్. దివ్య నిఖిత వచ్చి ఓపెన్ చేయగానే ఉండదు. దివ్య నిఖిత షాక్ అయిపోతుంది, అయ్యో నేను ఎలిమినేషన్లో ఉన్నాను అని. శ్రీజ వచ్చేసి ఓపెన్ చేస్తుంది, శ్రీజ కూడా ఉండదు, బిస్కెట్ అయిపోతుంది. రితు వచ్చేసి స్లో మోషన్లో ఓపెన్ చేస్తుంటే లోపల ఉంటుంది. చూడమే కొంచెం తెలిసి రితు చౌదరి గురించి కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఐ లవ్ యూ ఏంటి ఇలా ఉంది అంటే, నాగార్జున నేను ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే ఐ మీన్ ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ చూడలేదు, నువ్వు ఏడుస్తూ ఐ లవ్ చెప్తున్నావు అంటే ఇక నాగార్జున గారు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తారు. రితు కొంచెం ఖుషి అయిపోతుంది, ఎంతైనా మంచిగా ఆడుతుంది ప్లే. గేమ్ పరంగా వస్తే అయితే ఆమెను కొట్టేటోడు అయితే ఇవ్వలేదు నా ఉద్దేశం ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి డెమోన్, పవన్ కళ్యాణ్ ఇద్దరిని పిలుస్తారు. ఇద్దరిని పిలిచి మీ ఇద్దరు బ్రెయిన్లో వాడట్లేదు, టైంపాస్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని కూడా వేసి గట్టిగా ఇచ్చేస్తాడు. ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి పజిల్స్ ఇస్తాడనమాట. అంటే గేమ్ అయితే మంచిగా ఆడుతారు కానీ గేమ్లో మీరు బ్రెయిన్ యూజ్ చేయట్లేదు అని చెప్పేసి ఇద్దరిని పెట్టేసి ఇద్దరికి ఇట్లా పిరమిడ్ షేప్లో కాయిన్స్ ఇస్తాడు. ఆ కాయిన్స్ ఎవరు అయితే 3 స్టెప్స్లో పెడతారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పి పెట్టగానే పవన్ ఏమో ఈ అపోజిట్ పెడతాడు, కళ్యాణ్ ఏమో మొత్తం రివర్స్ పెడతాడు. కొంచెం కళ్యాణ్ 4 స్టెప్స్ యూజ్ చేస్తాడు, పవన్ 3 స్టెప్స్ యూజ్ చేస్తాడు, ఇద్దరు ప్రాపర్ పెట్టారు. నాగార్జున గారు ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇది ఇస్తాడు. ఇది మన ఫోటో, దాన్ని ఏమంటారు మీకు ఎలా చెప్పాలి, అదే మనం చిన్న ఉన్నప్పుడు న్యూస్ పేపర్లో వచ్చే ఫోటో ఫ్రేమ్ వచ్చి ఇది తేడాలు వెతకండి. ఇందులో ఉన్నది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, పక్కనే ఉన్నా, రెండింటిలో తేడాలు అయింది, అందులో స్పెట్స్ పెట్టుకున్నా, అందులో స్పెట్స్ పెట్టుకోలే, అలాంటి తేడాలు ఒక 5 గమనించండి అంటే ఇద్దరు రపా పెట్టి ఇక్కడ కూడా బిస్కెట్ వేస్తారు. ఇక నాగార్జున ఫిక్స్ అయిపోతారు, ఓకే మీ ఇద్దరు వేరే ప్రపంచంలో ఉన్నారు, వేరే ప్రపంచం అంటే తెలిసే వేరే ప్రపంచంలో ఉన్నారు, గేమ్లో లేదని చెప్పేసి ఇండియాగా చెప్పేస్తాడు. ఇక థర్డ్ టాస్క్ కూడా ఒకటి ఇస్తాడు, ఫైండ్ ఇది మన ఇది కూడా చిన్నప్పుడు సండే బుక్స్లో వస్తుంది కదా అబ్బా, ఏది మన ఒక పైన ఒక కుక్క పిల్ల నుంచి కుక్క పిల్ల ఎటు వెళ్తుందో చూడండి అని చెప్పేసి వీళ్ళకి ర్యాబిట్నే తెస్తారు. దాని కింద నుంచి ఎవరైతే ప్రాపర్గా ఇంటికి తీసుకెళ్లే రూట్ ఉంటుందో అని చెప్తే ఇద్దరు పెడతారు. కళ్యాణ్ మళ్ళీ బిస్కెట్ అయిపోతాడు, పవన్ కొంచెం ఫాస్ట్ పెడతాడు, బట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇద్దరిట్లో చాలా డిసప్పాయింట్ చేసి మీరు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఇంకా బెటర్గా ఆడితే బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరు పెడతాడు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ పెడతాడు. ఫుడ్ ఐటమ్స్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తే ఆ గేమ్లో కరెక్ట్ ఆడిన వాళ్ళకి మెన్షన్ చేస్తా అని చెప్పేసి మెన్షన్ చేయగానే ఫస్ట్ భరణి వచ్చి నేను చెప్తా అని చెప్తాడు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ భరణి ఇద్దరు వచ్చి ఇలా పడి మేము చెప్తామని చెప్తాడు. ఫోటో తప్పు వస్తే ఐస్ ముక్కలు మన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పాయింట్లో వేసుకున్నట్టు వీళ్ళు ఈ పెన్కలు వేసుకోవాలి. అమ్మాయిలు ఆడొద్దు గేమ్లో, ఓన్లీ అబ్బాయిలు. ఐస్ ముక్క కూడా అబ్బాయిలు వేయొద్దు, ఓన్లీ అమ్మాయిలు వేయాలని చెప్పేసి పెడతారు. భరణి వచ్చేసి మన రష్మిక మందాన ఫోటో వస్తే భరణి త్రిష అని చెప్తాడు, మాస్క్ మీద ఏం మాట్లాడాడు. సో తప్పు చెప్పినందుకు పోయి ఐస్ ముక్కలు వేసేస్తారు. ఫుడ్ ఐటమ్ రాదు అంటే ఫెయిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చేసి చూస్తారుకి అక్కడ ఏది మన ఇది వస్తుంది ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చేస్తుంది. కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే చూడండి మా దేవుడు మా మహానుభావుడు కళ్యాణ్ సూపర్ స్టార్ పవర్ స్టార్ కళ్యాణ్ అని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చేయబెడతాడు. పెట్టగానే ఇమాన్యుయల్ బిస్కెట్ అయిపోతుంది, వెళ్ళి ఐస్ తీసుకొచ్చి ఇమాన్యుయల్కి ఐస్ వేసేస్తారు. కళ్యాణ్ విన్నర్ అవుతాడు. కళ్యాణ్ ఏమి ఇస్తున్నావు గిఫ్ట్ ఎవరికి ఇస్తావు అని చెప్తే కాఫీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని తనుజ చేతిలో పెట్టేస్తాడు. బికాస్ తనుజకి ఇంతకు సాక్రిఫైస్ చేసిండే అనమాట, నేను కాఫీ తాగా గేమ్ షోలో అని చెప్పేసి. ఇప్పుడు తీసుకొని ఇది ఈమె చేతిలో పెట్టాను, నాగార్జున సాక్రిఫైస్ ఈజ్ ఎ సాక్రిఫైస్, నువ్వు ఎవరికి ఇవ్వడానికి హక్కులే అని చెప్పేసి దమ్కి ఇస్తాడు. ఇక అక్కడ మేము ముఖం మార్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్ సుమన్ ఇద్దరు వెళ్తారు. వెళ్ళగానే మన ఇది ఈ ఫోటో వస్తుంది, మన మహేష్ బాబు గారి ఫోటో వస్తుంది. మహేష్ బాబు గారి ఫోటో రాగానే మనం అంతా తెల్ల ముఖం వేసుకొని చూస్తూ ఉంటే డెమోన్ పవన్ మహేష్ బాబు అని చెప్పని ఇమాన్యుయల్ మన సుమన్ శెట్టి మళ్ళీ షాక్ అయిపోతాడు. ఐస్ ముక్కలు వచ్చేసి సుమన్ శెట్టి వీపులో వేసేస్తారు. డెమోన్ పవన్ సెలెక్ట్ చేసుకో ఫుడ్ ఐటమ్ అంటే వెళ్ళి చికెన్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరికి ఇస్తావు తెలుసు, ఎవరికి ఇస్తావు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండే రితుతో ఎక్కుంటావు, రితు చౌదరికి ఇస్తావని అంటే మన డెమోన్ పవన్ తీసుకెళ్ళి దమ్ము శ్రీజ చేతిలో పెడతారు చికెన్. అందరు షాక్ అయిపోతారు, మేము కూడా షాక్ అయిపోయాం. ఆ రితు చౌదరి కూడా షాక్ అయిపోయింది. కట్ చేస్తే నెక్స్ట్ కళ్యాణ్ ఇమాన్యుయల్ మళ్ళీ వచ్చి ఇమాన్యుయల్ అంటాడు నేను ఏదో ఒకటి చేసి ఈరోజు ఎవరికొకరికి ఏదో ఇస్తా అని చెప్పేసి మళ్ళీ ఎక్కుతాడు. సాయి పల్లవి ఫోటో వస్తుంది. ఇమాన్యుయల్ ఏం చేస్తాడు, నేను చెప్తాను పక్కన చెప్పేసాడు సాయి పల్లవి, ఇక మనోడు సాయి పల్లవి అని చెప్పేసరికి కళ్యాణ్ బిస్కెట్ అయిపోతుంది. మనోడు ప్రైజ్ కొట్టేస్తాడు. పెరుగు తీసుకొని రితు చౌదరి చేతిలో పెట్టేస్తాడు. రితు చేతిలో పెట్టేసరికి రితు ఖుషి అయిపోతుంది. మనోళ్ళు అయితే అట్లా సక్సెస్ఫుల్గా గేమ్ అయితే కంప్లీట్ చేస్తారు. కళ్యాణ్కి ఐస్ ముక్కలు పడతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి పోపుల డబ్బా, లాస్ట్కి పోపుల డబ్బా అని బాక్స్ తీసుకొచ్చేస్తాడు. అంటే ఎలిమినేషన్ ఓన్లోకొని పెట్టారని చెప్పేసి పోపుల డబ్బా తీసుకొచ్చేసి అందరి చేతిలో పోపుల డబ్బా పెడతారు. ఎవరికైతే రెడ్ వస్తుందో వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అనమాట.
శ్రీజాకి, దివ్యకి, మాస్క్ మ్యాన్కి ముగ్గురికి ఇస్తారు. శ్రీజ స్లో మోషన్లో ఓపెన్ చేయగానే సేఫ్. తర్వాతకి దివ్యనికితో ఓపెన్ చేస్తే ఆ దివ్యనికితకి రెడ్ వస్తుంది, మాస్క్ మ్యాన్ కూడా రెడ్ వస్తుంది. ఇద్దరు కలిసి దివ్యనికితో కొంచెం ఏడుస్తూ ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇద్దరిని తీసుకొని ఒక రూమ్లో వేస్తారు. రూమ్లో వేసి అక్కడ మీ ఇద్దరు ఇట్లా ఒకళ్ళు ఇట్లా ఒక చిన్న టాస్క్ ఉంటుంది, బాక్సెస్ ఉంటుంది. దాంట్లో ఆ బాక్సెస్ బ్రేక్ చేస్తే ఆ బాక్స్ లోపల ఎవరిదైతే హెల్మెట్ వస్తుందో వాళ్ళకి సంబంధించింది ఉంటుంది అని చెప్తే మన ఎవరు మాస్క్ మ్యాన్ వచ్చేసి అన్నీ బ్రేక్ చేస్తూ ఉంటాడు. దివ్యనికిత వచ్చేసి అన్ని బ్రేక్ చేస్తాడు. దివ్యనికిత సేఫ్ అని వస్తుంది, మాస్క్ మ్యాన్ సోంపాపడ ఏందని వస్తుంది. మాస్క్ మ్యాన్ వెళ్ళిపోవాలి బిగ్ బాస్ హౌస్ నుంచి అని చెప్పేసి అందరు బాగా చెప్పి ఏడుస్తున్నట్టు తెలిసే పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తారు, ఏడుస్తున్నట్టు చెప్పేసి మాస్క్ మ్యాన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపిస్తే మాస్క్ మ్యాన్ బయటకు వచ్చి కొంతమంది పేర్లు మెన్షన్ చేస్తాడు. నాగార్జున గారు ఏం చెప్తారంటే బ్లాక్ మాస్క్, వైట్ మాస్క్ ఎవరు పెట్టుకున్నారు, ఎవరు మంచుకున్నారు అని చెప్తే మాస్క్ మ్యాన్ ఏం చెప్తారంటే భరణి, ఇమాన్యుయల్, డెమోన్ వీళ్ళు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వేరే వాళ్ళని డైవర్ట్ చేస్తూ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఇంకా మాస్క్ ఓపెన్ చేశారంటే రియాలిటీ ఆడట్లే దే ఆర్ ప్లేయింగ్ బ్యాక్ ఆఫ్ ద ప్లేయర్స్, వెనకాల నుండి ఆడుతున్నారు వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అని చెప్తాడు. కళ్యాణ్, శ్రీజ, తనుజ. కళ్యాణ్ ఏమో నాన్న ఎవరిని పిలవలే నాన్న అని ఇప్పటిదాకా కళ్యాణ్ పిలిచిన. శ్రీజ వచ్చేసి నాకు చాలా టఫ్ అనిపిస్తుంది, చాలా తెలివైంది అనిపిస్తుంది. దమ్ము శ్రీజ వచ్చేసి దమ్మున్న వ్యక్తి అనిపిస్తుంది. సో వీళ్ళు వైట్ మాస్క్ ఉన్నదైతే కళ్యాణ్, శ్రీజ, తనుజ అని చెప్తాడు. బ్లాక్ మాస్క్ భరణి, ఇమాన్యుయల్, డెమోనియన్ ఇట్లా అని చెప్పేసి ప్లీజ్ దయచేసి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి, గేమ్ అయితే ప్రాపర్గా ఆడండి, విన్నర్ అవ్వండి అని చెప్పి సే బాయ్ అని చెప్పి వాళ్ళందరూ బాయ్ చెప్పి పర్ఫార్మెన్స్ చేసి వచ్చేస్తాడు. బిగ్ బాస్లో మన నాగార్జున అని చెప్పి అంటే వి విల్ మీట్ నెక్స్ట్ సండే అని చెప్పారు. కానీ నేను అలా చెప్పను. నేనేం చెప్తానంటే ఈరోజు మన ఏం ఎపిసోడ్, ఈరోజు 29th ఎపిసోడ్. రేపు మనము 30 ఎపిసోడ్ మీకు కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి. ఇంకోటి ఏంటంటే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా అప్డేట్స్ గురించి ఫాలో టు విగేషన్. లవ్ యూ, బాయ్.